ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. విజయవాడ జైలుకు మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి ఆ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్ అతన్ని భయపెట్టి ప్రలోభపెట్టి ఆ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే అభియోగాలపై వంశీమోహన్పై కేసు నమోదైంది. A1తో పాటు 10 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం ఈ 11 మందిలో వంశీతో సహా 5గురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక పక్కన కోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు జైలు దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం మనం జిల్లా జైలు దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూస్తున్న క్రౌడ్ కూడా మొత్తం జగన్ చూసేందుకు ఇటు అన్ని మీడియా ప్రతినిధులతో పాటు కార్యకర్తలు అభిమానులు కూడా ఇక్కడ తరలి వచ్చారు. అయితే జిల్లా జైలు దగ్గర పూర్తిగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎవరిని అనుమతించకుండా కేవలం కొంతమంది ముఖ్య నాయకులతో పాటు ఆ మీడియా ప్రతినిధులు మాత్రమే ఇక్కడికి అనుమతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకున్న వెంటనే స్థానికంగా ఉన్న కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు పేరు నాని, కొడాల నాని, అలాగే మల్లాది విష్ణు, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వంటి నాయకులందరూ కూడా ఆయన్ను స్వాగతం పలికిన పరిస్థితి. ఆ తర్వాత ఆయనతో పాటు వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ వీరిద్దరూ మాత్రమే లోపలికి అనుమతించారు. కొంతమంది నాయకులు వెళ్లేందుకు అనుమతించినప్పటికి కూడా ప్రయత్నించినప్పటికి కూడా లోపలికి ఎటువంటి అనుమతి లేదని ములాఖాతులో కేవలం 2 నుంచి 3 వరకే అనుమతి ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీతో ములాఖాత్ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి వంశీ సతీమణిని మాత్రమే ఇప్పుడు లోపలికి వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం వంశీతో అయితే జగన్ భేటీ లోపల ములాఖాత్తో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా పెట్టిన సెక్షన్లకు సంబంధించి, అలాగే హైదరాబాద్లో అరెస్టు జరిగిన సమయంలో పరిణామాలు వంటి అంశాలపై కూడా జగన్మోహన్ రెడ్డి ఆరాధిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా వంశీ ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే సత్యవర్ధన్ ఎవరైతే ఇప్పుడు ఈ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్కు సంబంధించి అతన్ని బలవంతంగా కేసులు మాఫీ చేసే విధంగా లేదా కేసును తప్పించుకునే విధంగా ప్రలోభ పెట్టారని కొంతమంది వంశీ అనుచరులు వ్యవహరించారని కూడా ఆరోపణలు వెలువస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించారు. ఆధారాలను బట్టే వంశీని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఇదంతా పూర్తిగా రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారని ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా పోలీసులు మాత్రం సాక్ష్యాలు సేకరించిన తర్వాత తాము అరెస్ట్ చేశామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో కూడా ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. నిన్న చూసాం మనం సత్యవర్ధన్ను 164 కింద న్యాయాధికారి అప్పారావు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మొత్తం ఏ సందర్భాల్లో ఏ పరిస్థితుల్లో ఎవరెవరు తనను కలిశారు, ఏ విధంగా బెదిరించారు, అదేవిధంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎలా తీసుకువెళ్ళారు, ఎన్ని